అందరికీ నమస్కారం. తెలుగు కథల నిలయం ఛానల్‌కి స్వాగతం. సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. ఆఫీస్‌కి వెళ్ళడానికి సిద్ధమైన పావనరావు చెప్పులు తొడుక్కొని వీధి గుమ్మం దగ్గరికి వచ్చాడు. తమ ఇంటి ముందే ఆగిపోయి రోడ్డు ప్రక్కన నిలబడ్డ చంద్రమౌళి కనిపించగానే ఏదో సందేహం వచ్చి మెట్లు దిగాడు. వీధి వైపు ఉన్న తమ బెడ్‌రూమ్ కిటికీ వైపు చూశాడు. అతని ఊహ అబద్ధం కాలేదు. కిటికీ తెర తొలగించి అక్కడే నిలబడి ఉంది అతని కూతురు సుహాసిని. పావనరావు కళ్ళల్లో నిప్పులు కురిశాయి. సుహా! అంటూ అరిచాడు కోపంగా. సుహాసిని అక్కడ్నుంచి తప్పుకుంది. కిటికీ తెరపడింది. రోడ్డు మీద చంద్రమౌళి గబగబా అడుగులు వేయసాగాడు. వెంటనే రోడ్డు మీదకు వచ్చిన పావనరావు చంద్రమౌళి అంటూ పిలిచాడు. బెరుగ్గా చంద్రమౌళి ఆగాడు. నీకు ఇదేమన్నా బాగుందిటోయ్? కొంచెం కోపంగా అన్నాడు పావనరావు. క్షమించండి సార్, నేను పాడుబుద్ధితో అక్కడ ఆగలేదు. ఆమెను పెళ్లి చేసుకుందుకు నేను ఆరాట పడుతున్నానన్న విషయం మీకు తెలియనిది కాదు. ఆమెను చూడకుండా ఉండలేను. కానీ మీరు అంగీకరించక. చంద్రమౌళి మాటలు పూర్తి కాకుండానే పావనరావు అందుకున్నాడు. అవునయ్యా, అంగీకరించను. సాంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి పాటించాలి. కానీ ఆ సాంప్రదాయాలు, కట్టుబాట్లు కన్నీరుకు కారణం అవుతున్నప్పుడు వాటిని పట్టించుకోకూడదనే నా ఉద్దేశ్యం అన్నాడు పావనరావుతో చంద్రమౌళి. మన ఉద్దేశాలు ఉత్తర దక్షిణ ధృవాలు. అటువంటప్పుడు ఇక మాట్లాడటం అనవసరం. అది కూడా ఇలా రోడ్డు మీద నడుస్తూ. దయచేసి ఇక ముందు మా ఇంటి దగ్గర ఆగకు. నాకు కోపం తెప్పించకు. తరువాత వచ్చే అనర్థాలకు నేను బాధ్యుడిని కాను అంటూ బెదిరించాడు పావనరావు. చంద్రమౌళి మాట్లాడలేదు. వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. చంద్రమౌళి వంక కోపంగా చూసి పళ్ళు నూరుకున్నాడు. ఇందులో తప్పు సుహాసినిది కూడా ఉంది. ముందు ఆమెను అదుపులో పెట్టాలి. భర్త పోయిన ఆడది ఇలా ప్రవర్తించటం ఎంత తప్పు అనుకున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళాక సుహాసిని బాధపడ్డా సరే ఆమెను గట్టిగా మందలించాలి. ఆ రోజు ఆఫీసులో అన్యమనస్కంగానే గడిపాడు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే అతన్ని చూసి సుహాసిని లోపలికి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. అది ఆమెకు అలవాటు. ఆ పని అడగకుండానే చేస్తుంది. ఆమె ఇచ్చిన గ్లాసు అందుకుని దాన్ని ఖాళీ చేశాడు. అంతగా దాహం వెయ్యకపోయినా. ఆమె ముఖంలోకి చూశాక అతని కోపం అంతా నీరు కారిపోయింది. బాధగా కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. సుహాసిని. ఆమె వయసెంత? 22. ఉన్నంతలో లోటు లేకుండా పెళ్లి చేశాడు. కానీ ఆమె భర్తతో కాపురం చేయకుండానే ఆమె పసుపు కుంకుమలకు దూరం అయింది. భగవంతుడు ఎంత నిర్దయుడు! పెళ్లి జరిగిన వెంటనే ఆ అబ్బాయికి ఎక్కడో నెల రోజులు ట్రైనింగ్ ఉందట. అది అయ్యాక కాపురం పెడతానన్నాడు. కానీ ఆ నెల రోజులు పూర్తి కాకుండానే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుంకుమ బొట్టుతో తలతలలాడుతుండే ఆమె ముఖం బోసిపోయింది. పుట్టెడు బాధ, కొండంత నిరాశ ఆమెను చుట్టుముట్టాయి. నిర్లిప్తంగా ఆ 4 గోడల మధ్య రోజులు గడుపుతోంది. ఆమెకు మళ్ళీ పెళ్లి చేయమని ఒకరిద్దరు మిత్రులు సలహా చెప్పారు కానీ ఆ ఆలోచనను సమర్థించలేకపోయాడు తను. ఎంత తప్పది! ఆమె అదృష్టం అంతే అని తను సరిపెట్టుకోవాలి కానీ ఆమెకు పునర్వివాహం చెయ్యడమా? నలుగురు ఏమంటారు? తనని వెలివేసినట్లు చూడరు? ఆమెను చూస్తుంటే బాధ కలుగుతుందన్న మాట నిజమే. కానీ ఆమెకు పునర్వివాహం చేయడానికి సమ్మతించలేకపోతున్నాడు. ఆమెను చేసుకుందుకు చంద్రమౌళి సిద్ధంగా ఉన్నా. అతని భుజం మీద చెయ్యి పడింది. కళ్ళు విప్పి చూశాడు. అతని భార్య సీత. ఏమండి అలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? అంది. అబ్బే, బాగానే ఉంది అన్నాడు. బట్టలు మార్చుకుందుకు లోపలికి వెళ్ళాడు. కర్టెన్ గుడ్డ మీద ఏదో పువ్వుల డిజైన్ కుడుతోంది సుహాసిని. అమ్మా సుహాసిని, నీ బాధ నాకు తెలుసమ్మా. కానీ సంఘాన్ని ఎదిరించలేని పిరికితనం నాది. నువ్వు ఏ తప్పు చెయ్యవన్న నమ్మకం నాకు ఉంది. అయినా ఆ చంద్రమౌళిని మరిచిపో తల్లీ అన్నాడు పావనరావు. సుహాసిని కళ్ళు ఎత్తి చూసింది. ఆమె కళ్ళల్లో నీళ్లు. ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు పావనరావు. సుహాసిని ఆలోచనలలో చంద్రమౌళి. చంద్రమౌళి సుహాసినికి కాలేజీలో స్నేహితుడు. ఆమెను ఎంతగానో ఆరాధించేవాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ సుహాసినికి పెళ్లి నిశ్చయం జరిగినప్పుడు, ఆ పెళ్లి జరిగిపోతున్నప్పుడు చేతకాని వాడిలా చేతులు ముడుచుకుని కూర్చోవలసి వచ్చింది. అందుకు కారణం అప్పట్లో అతను నిరుద్యోగపు వాడి కోరల్లో చిక్కుకుపోయినందువల్ల. అక్కడికి ధైర్యం చేసి అతను ఒకరోజు పావనరావు గారిని కలిశాడు. నిరుద్యోగికి తన కూతుర్ని ఇయ్యనని ఆయన ఖచ్చితంగా చెప్పేశారు.
కొన్ని రోజులు వేచి ఉండమని, ఈలోగా ఎంత చిన్నదైనా ఒక ఉద్యోగం సంపాదించుకుంటానని బేలగా బ్రతిమాలాడు చంద్రమౌళి. వేళాకోళంగా నవ్విన పావనరావు, బాగుందోయ్ నీ వ్యవహారం. నీ ఉద్యోగం కోసం నా కూతురికి పెళ్లి చేయకుండా ఆపుచేయనా? మా అమ్మాయిని మరిచిపో. ఇదేం జరిగే వ్యవహారం కాదు. బంగారం లాంటి సంబంధం దొరికింది. దీన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అన్నాడు. దాంతో ఇక ఏమీ చెయ్యలేనని గ్రహించిన చంద్రమౌళి మనసు రాయి చేసుకుని సుహాసినికి నచ్చచెప్పి ఆమె పెళ్లి రోజున ఆ ఊర్లో ఉండకుండా వెళ్ళిపోయాడు. సుహాసిని పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత జరగకూడనిది కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఉద్యోగస్తుడైన చంద్రమౌళి సుహాసినికి జరిగిన అన్యాయానికి చాలా బాధపడ్డాడు. మనసు పొరలలో ఆమె పైన ఇంకా ప్రేమ ఉండటంతో ఆమెను పెళ్లి చేసుకుందుకు సిద్ధపడ్డాడు. సుహాసినికి కూడా అతన్ని పెళ్లి చేసుకోవాలన్న వాంఛ ఉంది. కానీ ఇందుకు అడ్డు పావనరావు. పావనరావు అభ్యంతరానికి కారణాలు, సాంప్రదాయాలు. ఎంత ఘోరం! సుహాసిని మౌనంగా రోదిస్తుంది. చంద్రమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు పావనరావు గారికి నచ్చచెప్పటం కోసం. భగవంతుడు ఏం రాసిపెట్టాడో సుహాసిని నుదుట. చిన్నగా నిట్టూర్చింది సుహాసిని. 2 రోజులు గడిచాక ఒక సాయంత్రం ధైర్యం చేసి చంద్రమౌళి పావనరావు గారి ఇంటికి వచ్చి ఆయన్ని కలిశాడు. నమస్కారం అన్నాడు మర్యాదగా. అతన్ని చూడగానే అయిష్టంగా నుదురు చిట్లించాడు పావనరావు. ఎందుకు వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలని. ఆ విషయమేగా? అవును సార్. ఇంట్లో వాళ్ళ పోరు ఎక్కువైపోయింది పెళ్లి చేసుకోమని. ఇన్నాళ్ళు ఏదో రకంగా వంకపెట్టి నెట్టుకు వస్తున్నాను. ఇక ముందు కుదరదని తోస్తోంది. అందుకే మిమ్మల్ని మరొకసారి అడగాలని వచ్చాను. సుహాసినిని అంటూ ఆగిపోయాడు చంద్రమౌళి. మాట్లాడలేదు పావనరావు. ఇప్పుడు నేను ఉద్యోగస్తుడిని సార్. 1200 జీతం. అవునయ్యా, నీకేం తక్కువ? అందుకే మరొక అమ్మాయిని హాయిగా పెళ్లి చేసుకో అన్నాడు పావనరావు తేలిగ్గా. అమ్మాయి దొరక్క నేను ఇంతగా అవస్థ పడటం లేదండి. మీ అమ్మాయిలాంటి అమ్మాయి దొరకదు కనుక ఇంతగా మీ చుట్టూ తిరగవలసి వస్తోంది. సుహాసిని అంటే ఈనాటికి కూడా నాలో అమితమైన ప్రేమానురాగాలు ఉన్నాయి. దయచేసి అందుకే చూడు చంద్రమౌళి, ఒక విధవను వివాహం చేసుకుందుకు ముందుకు వచ్చిన నీ సంస్కారాన్ని, మంచి మనసుని అభినందిస్తున్నాను. కానీ నిప్పులాంటి వంశంలో పుట్టి సాంప్రదాయాలు ఊపిరిగా బ్రతుకుతున్న నేను నా కూతురికి వివాహం చెయ్యలేను. మా బామ్మగారి చెల్లెలికి భర్త పోయినప్పుడు వయసు 8 సంవత్సరాలు. ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోలేదే. భర్త శవం ఇంటి ముందు ఉంటే ఆమె చింతగింజలు ఆడుకుంది. పెద్దవాళ్ళు మందలించి ఆమెను ఏడవమని చెప్పారు అన్నాడు పావనరావు. ఆ రోజులు వేరు కదా చంద్రమౌళి అన్నాడు. అన్ని రోజులు ఒక్కటే. ఆ రోజుల్లోనూ సూర్యుడు తూర్పున ఉదయించేవాడు. ఇప్పుడు అంతే నిట్టూర్చాడు చంద్రమౌళి. మీకు నచ్చచెప్పడం నాకు చేతకాదు. నా అదృష్టం ఇంతే అనుకుంటాను. వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు. లోపల నుంచి ఈ సంభాషణ అంతా వింటున్న సుహాసినికి బాధ ఆగలేదు. గుమ్మం ముందుకు వచ్చిన అదృష్టం తిరిగి వెళ్ళిపోవడం ఆమెకు నచ్చలేదు. కానీ ఏం చేయగలదు? ఆ మొండి తండ్రిని ఎలా ఒప్పించగలదు? వేలగా తల్లివైపు చూసింది. కూతురు చూపులు అర్థం చేసుకుని భర్తని సమీపించింది సీత. ఇద్దరికీ ఇష్టం అయినప్పుడు మనం కాదనకూడదు. మన అమ్మాయిని ఈ స్థితిలో కూడా పెళ్లి చేసుకోగల అబ్బాయి దొరకడం ఒక రకంగా అదృష్టం అంది సీత. అతను వెళ్ళాక నువ్వు మొదలుపెట్టావా? కోపంగా అన్నాడు పావనరావు. అది కాదండి, మీరే ఆలోచించండి. వాళ్ళిద్దరూ కూడా మనపై గౌరవం ఉంచి ఇలా ప్రాధేయపడుతున్నారు. మీరు అంగీకరించలేదని చెప్పి స్వతంత్రించి ఇద్దరూ ఒకటైతే మన మర్యాద ఏముంటుంది? పావనరావు కళ్ళల్లో నిప్పులు కురిశాయి. వాళ్ళకు ఆ ఉద్దేశ్యం లేకపోయినా నువ్వు కలగచేస్తున్నావు. ఒకవేళ అలాగే జరిగితే కుటుంబ గౌరవం మంట కలిపినందుకు దాన్ని కత్తితో పొడిచి చంపి జైలుకు వెళ్తాను అన్నాడు పావనరావు. ఆ మాటలకు బెదిరిపోయింది సీత. లోపల నుంచి సుహాసిని మౌనంగా రోదించింది. విసురుగా లేచి తనకు కోపం వచ్చిన సంగతి తెలియపరచడానికి అన్నట్లు తలుపులు శబ్దం వచ్చేలా మూసి బయటికి వెళ్ళిపోయాడు పావనరావు. నిరాశగా కూలబడిపోయింది సీత. ఆ రోజు ఆదివారం సాయంత్రం పూట వీధివైపు గార్డెన్లో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు పావనరావు. పావనరావు! ఎవరో పిలిచారు. తల ఎత్తి చూశాడు. నన్ను గుర్తుపట్టలేదుట్రా అంటూ దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి. అతని ముఖంలోకి పరీక్షగా చూస్తూ ఆలోచించాడు పావనరావు. మీరు 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 ఏమిట్రా నీ ముఖం? నేను బాలాజీని అన్నాడు అతను. అప్పుడు గుర్తువచ్చింది పావనరావుకి.
అవును. బాలాజీ అన్నాడు తన హైస్కూల్ మిత్రుడితో చెయ్యి కలుపుతూ. అమ్మయ్య! మొత్తానికి గుర్తుపట్టావు అన్నాడు బాలాజీ ఆనందంగా. ఎక్కడ్నించి ఊడిపడ్డావు? ఎక్కడుంటున్నావు? నేనిక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది? అన్నాడు పావనరావు. ఆగు! మరీ అలా ప్రశ్నల వర్షం కురిపిస్తే తట్టుకోలేను. ముందు కాసిని మంచినీళ్ళిప్పించు అన్నాడు బాలాజీ. అలాగే అంటూ స్వయంగా లేచి వెళ్ళి గ్లాస్‌తో నీళ్లు తెచ్చి ఇచ్చాడు. రెండో చేత్తో మరొక కుర్చీ తెచ్చాడు. అదేమిటి ఇంట్లో ఎవ్వరూ లేరా? అడిగాడు బాలాజీ. ఈ ఊళ్ళోనే ఉన్న తన అన్నగారింటికి వెళ్ళింది మా ఆవిడ మధ్యాహ్నం. కాసేపట్లో వస్తుంది అన్నాడు పావనరావు. అలాగా అంటూ మంచినీళ్ళు తాగాడు బాలాజీ. వాళ్ళిద్దరూ హైస్కూల్లో మంచి స్నేహితులు. తరువాత వేరే వేరే ఊళ్ళల్లో కాలేజీలో చేరారు. కొన్ని రోజులు ఉత్తరాలు రాసుకున్నారు. తర్వాత అవి ఆగిపోయాయి. మళ్ళీ ఇన్ని రోజులకు కలిశారు. నేను రాజమండ్రిలో ఉంటున్నాను. అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. నువ్వు ఇక్కడ ఈ కాకినాడలో ఉంటున్న విషయం నిన్ననే తెలిసింది. లేకపోతే ఇంత ఆలస్యం చేస్తానా నిన్ను కలుసుకుందుకు? మన మిత్రుడు నిన్న నేను ఇక్కడికి వస్తున్నప్పుడు రైల్లో కలిసి ఇక్కడే ఎక్కడో ఉంటున్నావని చెప్పాడు. దాంతో నిన్ను కలుసుకోవాలని ఈ కాలనీకి వచ్చాను. నేమ్ బోర్డ్ చూశాను. నువ్వే ఎందుకు కాకూడదని తోచింది. పిలవబోయేంతలో గార్డెన్‌లో కూర్చున్న నువ్వు కనిపించావు. నీ కుడి కంటి పైన ఉన్న పెద్ద పుట్టుమచ్చ నువ్వే మా పావనరావు అని చెప్పింది. అంతే అన్నాడు బాలాజీ. నీకు రైల్లో కలిసింది ఎవరు? అదేరా జగన్నాథం అని సన్నగా పీలగా ఉండేవాడు. వాడిని మనం జగ్గు, మొగ్గు అని ఏడిపించేవాళ్ళం. పావనరావు ఆలోచించాడు కానీ గుర్తు రాలేదు. ఆ! ఎవడో ఉండే ఉంటారు. లేకపోతే బాలాజీ ఎందుకిలా చెప్తాడు? నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజులకు కలుసుకున్నాం. హాయిగా నవ్వాడు పావనరావు. బాలాజీ కూడా చిరునవ్వు నవ్వాడు. లైఫ్‌లో సెటిలయ్యావా? అందరు పిల్లలు ఇల్లు సొంతమేనా? అడిగాడు బాలాజీ. ఆ! లోన్ తీసుకొని ఇల్లు కట్టాను. కొద్ది కొద్దిగా తీరుస్తున్నాను. ఒక్కతే కూతురు. పెళ్లి చేసుంటావ్? బాలాజీ అన్నాడు. ఆ! అని ఊరుకున్నాడు పావనరావు. ఆ తర్వాత కూతురి గురించి వివరాలు చెప్పడం ఇష్టం లేకపోయింది. అతనికి భార్యతో పాటు కూతురు కూడా బయటికి వెళ్ళడం మంచిదే అయింది అనుకున్నాడు. లేకపోతే ఆమెని పరిచయం చేయవలసి వచ్చేది. ఆమె విధవ అన్న విషయం వీడికి తెలిసిపోయి ఉండేది. నీ గురించి చెప్పు అన్నాడు పావనరావు. చిన్నగా నిట్టూర్చాడు బాలాజీ. ఒక కొడుకు, ఒక కూతురు. చేతికి అంది వచ్చిన కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వాడికి పెళ్లి చేసిన ఏడాదికే ఈ ఘోరం జరిగింది. కోడల్ని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. కూతురికి పెళ్లి చేసి పంపాను. ఆమె సుఖంగానే ఉంది. సమస్య కోడలితోనే. అరెరే! ఎంత కష్టం వచ్చింది. చేతికి అంది వచ్చిన కొడుకు పోవడం చాలా బాధాకరమే అన్నాడు పావనరావు. నా బాధ సరే. ఇంట్లో కోడలి పిల్ల ముఖం చూస్తే నాకు మరింత బాధ కలుగుతుంది. పట్టుమని 25 ఏళ్లు లేవు. వైధవ్యం ముంచుకొచ్చింది. ఆమెకు మళ్ళీ వివాహం చెయ్యాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను కానీ అబ్బాయి దొరకొద్దు నిరాశగా అన్నాడు బాలాజీ. నిజమే. ఈ రోజుల్లో అంత మంచి మనసు గల యువకులు ఎక్కడ దొరుకుతారు? మామూలుగా ఆడపిల్ల పెళ్లి చేయడానికే వేల కొలది కట్నాలు పొయ్యాలి. లాంఛనాలు జరపాలి. అయినా ఏవో గొంతెమ్మ కోరికలు ఉండిపోతాయి. అలాంటిది భర్త చనిపోయిన అమ్మాయికి పెళ్లి జరగడం చాలా కష్టమే అన్నాడు పావనరావు. పర్వాలేదు. దేశం అంతా వెతికి అయినా ఎంత కష్టపడ్డా ఎవరినో ఒకరిని పట్టుకుంటాను. మళ్ళీ నా కోడలు జీవితంలో నవ్వులు పండేదాకా శాంతి లేదు నాకు. నా బాధ మరొకదానికి అన్నాడు బాలాజీ. ఏమిటి? ఆ కోడలి పిల్ల తల్లిదండ్రుల ధోరణికి నాకు ఒళ్ళు మండుతుంది. ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేయవద్దంటారు. సాంప్రదాయం, చట్టుబండలు అంటున్నారు. కోడలు గురించి నేను పడుతున్న బాధలో సగం కూడా వాళ్ళ కూతురు గురించి పడటం లేదు. వాళ్ళతో బాగా కోట్లాడాను. వాళ్ళ పద్ధతి తప్పు అని నచ్చచెప్పాను. కానీ వినటం లేదు. మూర్ఖులు అన్నాడు కొంచెం కోపంగా బాలాజీ. పావనరావు కొంచెం ఉలిక్కిపడ్డాడు. కొంతమంది కొన్ని ఆచార వ్యవహారాల కోసం ప్రాకులాడతారు అన్నాడు పావనరావు. అదే తప్పు. మారుతున్న కాలంతో మనము మారాలి. పూర్వకాలం ఆడదానికి చదువు ఎందుకన్నారు. ఇప్పుడు చదువుకోవడమే కాదు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. నువ్వు మీ అమ్మాయికి చదువు చెప్పించావా లేదా? చెప్పించాను. కరెక్ట్. మన బామ్మలు, అమ్మమ్మలు చదువుకోలేదని మన అమ్మాయిలకి చదువు చెప్పించడం మానలేదు కదా! సతీ సహగమనం అన్న ఆచారం గతంలో ఉంది. ఇప్పుడు దానికి స్వస్తి చెప్పామా లేదా? అలాగే గతంలో విధవ వివాహాలు లేవు కదా అని ఇప్పుడు కూడా ఉండకూడదంటే ఎలాగా? నా కోడలి కోసం నేను చింతించిన క్షణం లేదు. సాంప్రదాయాలు ఇంకా ఏదో అనబోతున్న పావనరావుతో, రబ్బిష్! నువ్వు కూడా మా వియ్యంకుడిలాగే మాట్లాడకు. ఈ సాంప్రదాయాలన్నవి ముసుగులాంటివి.
ఆ ముసుగులో కూర్చుంటే చుట్టూ చీకటి తప్ప మరేమీ కనిపించదు. చీకటి అంటే నిరాశ, తిరోగమనం. ఒక్కసారి ఆ ముసుగులోంచి బయటపడి చూస్తే కనిపించేది వెలుగు. వెలుగు అంటే ఆశ, అభివృద్ధి, జ్ఞానం. ఆ ముసుగులోంచి బయటపడనంత కాలం మనుషుల్ని భగవంతుడు కూడా రక్షించలేడు అన్నాడు బాలాజీ ఆవేశంగా. పావనరావుకి ఎవరో చెంప మీద కొట్టినట్లు అనిపించింది. బాలాజీ మాటలు పదే పదే అతని మనసులో కదిలాయి. కాఫీ తీసుకొస్తాను అంటూ లేచి లోపలికి వెళ్ళాడు పావనరావు. బాలాజీ అభ్యంతరం పెడుతున్నా వినకుండా. బ్రూ కాఫీ కలుపుతున్న అతనికి బాలాజీ మాటలు చెవిలో ధ్వనించాయి. కాఫీ అందించాడు పావనరావు. ఇంతకీ ఏ పని మీద వచ్చావు? అడిగాడు బాలాజీని. చెప్పాను కదా, నాకు ఉన్న సమస్య ఒక్కటే అని. అదే కోడలికి సంబంధం వెతకడం. ఈ ఊళ్ళో ఒక కుర్రవాడు ఉన్నాడట. అతని ఆదర్శం ఒక విధవని పెళ్లి చేసుకోవడం అట. అదృష్టవశాత్తు ఒక మధ్యవర్తి ద్వారా తెలిసింది. ప్రయత్నించాలని వచ్చాను. పావనరావుకి సందేహం కలిగింది. ఎవరబ్బాయి? అడిగాడు. ఏమో, ఈ ఊళ్ళోనే ఒక భర్త పోయిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నాడట. అందుకు కారణం ఆమెను గతంలో అతను ప్రేమించడమే. ఇందాక నేను చెప్పిన ముసుగులో ఉన్న ఆ అమ్మాయి తండ్రి అందుకు అభ్యంతరం చెప్పాడట. దాంతో నిరాశ చెందిన ఆ అబ్బాయి ఈ ఆదర్శం పెట్టుకున్నాడట. మా కోడలి పిల్ల అదృష్టవంతురాలైతే ఈ సంబంధం కుదిరిపోతుంది అన్నాడు బాలాజీ. అబ్బాయి పేరు ఏమిటి? ఏదో ఉంది, మధ్యవర్తి మాత్రం చంద్రం అని చెప్పాడు. పూర్తి పేరు ఇంకేదో ఉండొచ్చు. సరే, నేను వెళ్తాను అంటూ లేచాడు బాలాజీ. ఆగు, ఏం తొందర? అన్నాడు పావనరావు. అబ్బే, ఆ మధ్యవర్తి అలా ఎక్కడికో వెళ్ళాడని చెప్పారు ఆయన ఇంటికి వెళ్తే. నేను వచ్చి ఒక గంట కాలేదు. ఈ పాటికి వచ్చి ఉండొచ్చాయన. వెళ్తాను. రాజమండ్రి వెళ్ళాక ఉత్తరం రాస్తాను అన్నాడు బాలాజీ. ఒక కాగితం మీద తన చిరునామా ఇచ్చాడు. పావనరావు బాలాజీ చిరునామా తీసుకున్నాడు. బాలాజీ వెళ్ళిపోయాడు. ఆలోచిస్తూ కూర్చున్నాడు పావనరావు. బాలాజీ ఎంత గొప్పవాడు! కోడలికి మళ్ళీ పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తన కడుపున పుట్టిన కూతురికి మళ్ళీ పెళ్లి చేయడానికి తను సందేహపడుతున్నాడు. నిజంగా వాడు చెప్పిన ముసుగులో ఉన్నాడు. సంఘానికి తను ఎందుకు భయపడాలి? వాళ్ళు తన బాగోగులు చూస్తారా? తనకు ఎందుకంత పెరికితనం? తన కూతురు బ్రతుకు తను కాకపోతే ఇంకెవరు బాగు చేస్తారు? బాలాజీకి కుర్రాడిని వెతికే సమస్య. తనకు ఆ సమస్యే లేదు. ఒక రకంగా తన అదృష్టవంతుడు. ఆ అదృష్టాన్ని ఆహ్వానించాలి తప్ప కాదనకూడదు. అది మూర్ఖత్వమే. తన కూతురు పసుపు కుంకుమలతో తిరగాలని తనకు ఉన్న ఏదో అర్థం లేని పిరికితనం తనని కట్టి పడేసింది. ఆ బంధాల్ని తెంచుకునే బలం బాలాజీ మాటలు ఇచ్చాయి. తను ఆలస్యం చేయకుండా చంద్రమౌళికి క్షమార్పణలు చెప్పుకొని తన కూతుర్ని కట్టబెట్టాలి. బాలాజీ ప్రయత్నిస్తున్నది కూడా ఈ చంద్రమౌళి కోసమేనా? ఆ ఆలోచనలకి అతని గుండె వేగంగా కొట్టుకుంది. అదే నిజమైతే అతను తన చెయ్యి జారిపోయినట్లేనా? అలాగ జరిగితే మళ్ళీ మరొక వ్యక్తిని వెతకడం తనకు సాధ్యమా? మనిషికి స్వార్థచింతన సహజం కనుక బాలాజీ కంటే ముందు తనే ఈ అవకాశం వాడుకోవాలి. వెంటనే లేచి బట్టలు మార్చుకుని ఇల్లు తాళం పెట్టి చంద్రమౌళి ఇంటికి పరుగులాంటి నడకతో వెళ్ళాడు పావనరావు. అదృష్టవశాత్తు చంద్రమౌళి ఇంట్లోనే ఉన్నాడు. మీరా, రండి అన్నాడు చంద్రమౌళి. ఒక గంట తరువాత ఇల్లు చేరాడు పావనరావు. భార్య కూతురు ఇంటి తలుపు దగ్గర కూర్చుని ఉన్నారు. ఎక్కడికి వెళ్ళనని చెప్పి ఎక్కడికి వెళ్ళారండి? పావుగంట నుంచి మీకోసం చూస్తున్నాం అంది సీత. చంద్రమౌళి దగ్గరికి వెళ్ళాను సుహాసిని పెళ్లి గురించి మాట్లాడటానికి. అతను సంతోషపడి అంగీకరించాడు. త్వరలోనే వాళ్ళ పెళ్లి చేస్తాను అన్నాడు పావనరావు. తల్లి కూతుళ్ళు ఆశ్చర్యపోయి తర్వాత ఆనందించారు. ఆ ఇంట్లో నవ్వులు పండాయి. ఒక నెల రోజులు గడవక ముందే రిజిస్టర్ ఆఫీసులో సుహాసిని చంద్రమౌళిల వివాహం జరిగిపోయింది. పావనరావు అంగీకారం దొరకగానే ఇక ఆలస్యం చేయకుండా చంద్రమౌళి తన ఇంట్లోనే తన వివాహ ప్రసక్తి తెచ్చి సుహాసిని గురించి చెప్పాడు. ఒక విధవను కోడలుగా తెచ్చుకుందుకు చంద్రమౌళి తల్లిదండ్రులు ముందు అంగీకరించలేదు. కానీ చంద్రమౌళి కార్యసాధకుడు, బెదిరించి ఒప్పించాడు మొత్తానికి. సుహాసినిని తన దాన్ని చేసుకోగలిగినందుకు చంద్రమౌళి ఆనందానికి అంతులేదు. సుహాసిని పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. పెళ్లి జరిగిందన్న మాటే గాని భర్తతో గడిపిన రోజులు 3. అందుకే అతడిని తేలిగ్గానే మర్చిపోగలిగింది. తనంటే ఇష్టపడే చంద్రమౌళికి తననే అంకితం చేసుకుంది. పావనరావుకి 2-3 సార్లు బాలాజీ గుర్తు వచ్చాడు. తనలో మార్పు తేగలిగిన వ్యక్తి అతనొక్కడే. మామూలు క్షేమ సమాచారాలు తెలుపుతూ 2 ఉత్తరాలు రాశాడు. బాలాజీ జవాబు రాయలేదు. ఆఫీస్ పని మీద గుంటూరు వెళ్ళవలసి వచ్చింది పావనరావుకి.
రైల్లో వెళ్తుండగా రైలు రాజమండ్రి స్టేషన్‌లో ఆగింది. ఆ స్టేషన్ చూడగానే బాలాజీ గుర్తువచ్చాడు అతనికి. ఒక అమ్మాయి రైలు ఎక్కి పావనరావు ముందు కూర్చుంది. "జాగ్రత్తగా వెళ్ళు తల్లీ, విజయవాడలో మీ ఆయన వచ్చి దింపుకుంటాడులే. పగటి ప్రయాణమే కదా అని నేను రావటం లేదు" అంటూ ఆ అమ్మాయితో చెప్తున్నాడు ప్లాట్‌ఫార్మ్ మీద నిలబడ్డ వ్యక్తి. అతని వైపు చూశాడు పావనరావు. ఆశ్చర్యం. అతను బాలాజీ. "బాలాజీ" అన్నాడు అభిమానంతో పావనరావు. "అరే నువ్వా" అంటూ ప్రేమగా చేతులు కలిపాడు బాలాజీ. "అమ్మాయ్, ఇతను నా స్నేహితుడు. నీకు తోడుగా ఉంటాడు" అన్నాడు కూతురితో బాలాజీ. ఆమె పావనరావుకి నమస్కరించింది. "మా అమ్మాయి విజయవాడ వెళ్తోంది. దారిలో ఏదైనా అవసరం పడితే" అన్నాడు బాలాజీ. "అలాగే, నువ్వేం బెంగపడకు" అన్నాడు పావనరావు. ఇంతలో రైలు కదిలింది. ప్లాట్‌ఫార్మ్ మించి చెయ్యి ఊపాడు బాలాజీ. రైలు వేగం పుంజుకొని గోదావరి నది దాటింది. బాలాజీతో సరిగ్గా మాట్లాడలేకపోయాడు. టైం లేకపోయింది. ఇంతకీ వాడు కోడలికి పెళ్లి చేయగలిగాడో లేదో ఇంతవరకు? ఈ అమ్మాయిని అడగవచ్చు కదా! ఆమెతో పిచ్చాపాటీ మాట్లాడసాగాడు పావనరావు. "ఏమ్మా, మీ వదినకి పెళ్ళయిందా?" అడిగాడు పావనరావు. ఆమె ఆశ్చర్యపోయింది. "వదినా" అంది. "మీ అన్నయ్య పోయాక ఆమెకు వివాహం చెయ్యాలని బాగా ప్రయత్నిస్తున్నాడు కదా మీ నాన్న. మీరు ఏమంటున్నారో ఏమీ అర్థం కావటం లేదు నాకు. నాకు అన్నయ్య ఏమిటి? మా నాన్నగారికి నేను ఒక్కర్తినే బిడ్డను" అంది ఆమె. పావనరావుకి తల తిరిగింది. "నువ్వు బాలాజీ సొంత కూతురివేనా?" "అవునండి. ఇప్పుడు రైలు ఎక్కించడానికి వచ్చిన మీ స్నేహితుడి బాలాజీ గారి సొంత కూతుర్ని. నాకు అన్నగాని, తమ్ముడు కానీ లేరు. అక్క గాని, చెల్లెలు గాని లేదు. నేను ఒకే ఒక కూతుర్ని ఆయనకు" అంది ఆమె ఆ మాటల్ని నొక్కి పలుకుతూ. పావనరావు అంతా అయోమయంగా ఉంది. అంటే ఆ రోజు బాలాజీ తనకన్నీ అబద్ధాలు చెప్పాడా? ఎందుకని? ఆ తర్వాత అతను ఎక్కువ మాట్లాడలేదు ఆమెతో. విజయవాడలో ఆమెని క్షేమంగా ఆమె భర్తకు అప్పచెప్పాడు. కాకినాడ తిరిగి వచ్చాడన్న మాటే గాని, పావనరావు ఆలోచన నిండా బాలాజీయే నిండిపోయాడు. వాడు అంత ఘోరమైన అబద్ధాలు పనికట్టుకొని తన ఇంటికి వచ్చి ఎందుకు చెప్పవలసి వచ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మనసులో రొద ప్రారంభమయింది. దాన్ని భరించలేక తిన్నగా బాలాజీకే ఒక ఉత్తరం రాశాడు. ఒక వారం తర్వాత బాలాజీ నుంచి జవాబు వచ్చింది. చదివాడు ఆత్రంగా. డియర్ పావన్ రావ్, మా అమ్మాయి నీకు చెప్పిందంతా పచ్చి నిజం. నేను నీతో అన్ని అబద్ధాలు చెప్పాను. ఒకరి కోసం ఒకరు అన్నట్లు ఆరాటపడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని కలపడం కోసం ఈ అబద్ధాలు ఆడాను. అందుకే నేను ఈ అసత్యాలకు చింతించడం లేదు. ఇంకా వివరంగా రాస్తాను. చంద్రమౌళి హైస్కూల్ చదువు ఇక్కడే చదివాడు. మా ఇంటి పక్కనే ఉండేవాడు. చాలా మంచివాడు కావడంతో నన్ను ఆకర్షించాడు. అతనికి ఏ సమస్య వచ్చినా నేను తీర్చేవాణ్ణి. అందుకే నన్ను గురువుగారు అంటాడు. ఆ మధ్య అతను మీ అమ్మాయిని చేసుకునే ప్రయత్నంలో నీ నుంచి వ్యతిరేకంగా విని నాకు ఉత్తరం రాశాడు. ఆదుకుని ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడంలో సహాయపడమని ప్రాధేయపడ్డాడు. ఈ రకంగా ప్రవర్తించే కుర్రాళ్ళు ఈ లోకంలో అరుదు. పెళ్లి చేసుకుందుకు ఇతను సిద్ధపడ్డా భర్త పోయిన కూతురికి పెళ్లి చేయడానికి సిద్ధపడని ఆ తండ్రి మీద నాకు బాగా కోపం వచ్చింది. ఆ తండ్రి అజ్ఞానానికి జాలి వేసింది అప్పట్లో. ఆ తండ్రివి నువ్వే అన్న విషయం నాకు తెలియదు. ఆ తండ్రికి నేను నచ్చచెప్పాలి అనుకుని కాకినాడ వచ్చాను. చంద్రమౌళితో చంద్రమౌళితో కలిసి మీ ఇంటికి బయలుదేరాను. దారిలో నువ్వు నాకు కనిపించావు. నా మిత్రుడిగా నిన్ను గుర్తుపట్టి పలకరించబోయేంతలో నువ్వే ఆ అమ్మాయి తండ్రివని చంద్రమౌళి చెప్పాడు. ఆ సమయంలో నువ్వు నన్ను చూడలేదు. ఆ పిల్ల తండ్రివి నువ్వే అని తెలిసాక ఒక పథకం వేశాను. నిన్ను ఇంటి దగ్గర కలిశాను. కట్టుకథ కల్పించి పరోక్షంగా నీ మీద ప్రభావం చూపాను. నువ్వు తప్పకుండా మారతావని నాకు నమ్మకం కలిగింది. ఆ తర్వాత లేచి వచ్చేశాను. నువ్వు నాకు తెలిసిన వాడవు కనుక వెతుక్కుంటూ వచ్చి సలహా ఇవ్వడానికి నా మనస్సు అంగీకరించకపోవడం వల్ల ఈ అంతర్నాటకం ఆడాను. అది ఫలించిందని చంద్రమౌళి ఉత్తరం ద్వారా తెలుసుకుని ఆనందించాను. తన పెళ్ళికి నన్ను రమ్మని అతను కోరాడు. కానీ ఈ నాటకం అప్పుడే బయటపడటం నాకు ఇష్టం లేక రాలేదు. ఈ ఉత్తరం చదివాక నా మీద ఆ అభిమానం పెంచుకుంటావో లేక కోపంతో అసహ్యించుకుంటావో నాకు తెలియదు. మొదటిది మొదటిది జరిగితే సంతోషిస్తాను. రెండోది జరిగితే బాధపడను. ఒక విషయం గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించు. జరిగిపోయిన విషాదం అనుక్షణం గుర్తు చేస్తూ పసుపు కుంకుమలకు దూరమై నీ కళ్ళ ముందు నీ కూతురు తిరుగుతూ నీ గుండెల్లో బాధాగ్ని రగుల్చుతుంటే బాగుంటుందా? లేక దూరమైన పసుపు కుంకుమలు తిరిగి సంపాదించుకొని అల్లుడితో హాయిగా
మా ఆయన్ని చిరునవ్వుతో కాపురం చేసుకుంటుంటే బాగుందా? జవాబు రాయి నీ మిత్రుడు బాలాజీ. ఉత్తరం చదివిన పావనరావు కొంచెం సేపు ఆలోచించాడు. అతని పెదవులపై చిరుదరహాసం ప్రత్యక్షమైంది. థాంక్స్ బాలాజీ. నా కళ్ళు తెరిపించి నా కూతురి జీవితం బాగుపడడానికి కారణం అయ్యావు. నీ మేలు మర్చిపోలేను అనుకున్నాడు. బాలాజీకి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తరం రాయడానికి కూర్చున్నాడు పావనరావు. కథ సమాప్తం. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.